వీణా విషయంలో ఎందుకంటే అరవ శ్రీధర్ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడే మాకు ఎఫ్ఐఆర్ కూడా వచ్చింది, మీ అందరికి షేర్ చేస్తాను. దాని ప్రకారంగా ఏంటంటే చీటింగ్ కేసు నమోదవడం జరిగింది. మిస్క్యారేజ్ ఏదైతే ఉందో అది అది ఆ రెండు మిస్క్యారేజ్ పాటుగా మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ ఇవన్నీ కూడా 7 years దాకా ఇంప్రిజ్మెంట్ ఏదైతే ఉంటాయో అవి. సో దీనికి సంబంధించి మేము చట్టపరంగా ముందుకు వెళ్తా ఉన్నాము. భవిష్యత్తులో ఎలాంటిగా చట్టానికి అనుకూలంగా న్యాయస్థానానికి అనుకూలంగా మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో గతంలో 2 విషయాలు అందరికి వచ్చినాయి. ప్రత్యేకంగా మన ఛానల్స్ వాళ్ళు అందరికి చెప్పేది ఏంటంటే దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎలాగంటే మిస్క్యారేజీ విషయంలో 18 నెలల్లో ఎలా 5 సార్లు ఎందుకు అబార్షన్ అవుద్ది అని అన్నారు. కరెక్టే. నేనేమంటున్నానంటే అబార్షన్ అంటే సర్జికల్ ప్రొసీజర్ కాదు. ఆ రోజు కమ్యూనికేషన్ గ్యాప్ వెళ్ళింది. సర్జికల్గా కాదు, అంటే కట్ చేసి ఎలా ఉంటుంది కదా, అది కాదు. టాబ్లెట్ రూపంలో ఆయన మిస్క్యారేజ్ చేయడం జరిగింది. దాని ప్రకారమే సెక్షన్ 88 గుర్తుపెట్టుకుని బిఎన్ఎస్ ప్రకారంగా అతనికి ఇప్పుడు ఈరోజు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది. అలాగే మిస్క్యారేజ్ అంటే చాలామంది అంటే అలా ఎలా అవుతుంది అని చెప్పి అంటా ఉన్నారు. సో అది కాదు. సో ఇంకొకటి 25 కోట్ల రూపాయలు మేము డిమాండ్ చేసినది అబద్ధం. అది కాదు. దానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎలాంటి శిక్షగా మేము సిద్ధంగా ఉన్నాము. 29 సెకండ్ల వీడియోలో ఏం తెలుసుద్ది, అవతల పక్క ఎవరున్నారు, యువతల పక్క ఎవరున్నారు అని ఎట్లా తెలుసుద్ది. సో అవన్నీ లేవు. అంటే ఒకళ్ళు మాట్లాడతారు, ఇంకోళ్ళు రిసీవర్ ఉంటారు. ఎక్కడైనా అంతే కదా, కన్వర్సేషన్ అంటే అదే కాబట్టి. సో అలాంటి కన్వర్సేషన్లో అవతల పక్క వాళ్ళ వ్యక్తి ఎవరో, ఎవరిని అడిగారు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ వివరాలు ఏంటి, అవన్నీ లేకుండా ఏదో ఫేక్ వీడియో చేశారు. అది మేము దానికి కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే దాన్ని రిలీజ్ చేశారో వాళ్ళపైన డిఫమేషన్ సూట్ ఫైల్ చేస్తాం. ఇంకోటి యూపీపీఎస్ ఎగ్జామ్ ఒక అతను ఉన్నాడు, మార్ఫింగ్ చేశాడు. అతని పైన కూడా మేము డిఫమేషన్ సూట్ ఫైల్ చేస్తున్నాం. ఎస్సీ కమిషన్లో కూడా అతని మీద ఫిర్యాదు చేస్తున్నాం. ఆయన పేరు నాగేంద్ర. ఆయన ఒక XYZ నాగేంద్ర. సో అది తర్వాత అదే కాకుండా ఏమైనా సంబంధించిన ఎప్పుడో ఎఫ్ఐఆర్, అది ఎఫ్ఐఆర్ CA కాపీ కాదు, అది సర్టిఫికేట్ కాదు, 8 years ల్యాబ్స్ అయిన ఎఫ్ఐఆర్, అది ఏమది కాదు. ఏమో పేరున్న ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి అక్కడ చూపించారు. ఇప్పుడు నా పేరు సాయికృష్ణ ఆజాద్ అని చెప్పి ఎవరిదో ఉంటే అది తీసుకొచ్చి చూపిస్తున్నారు. అది ఎట్లయితుంది? సో ఇన్ని రకాల ఫేక్ చేసి మమ్మల్ని డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని మూలంగా అలా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు చక్కగా మనకి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే మహిళా కమిషన్ వారు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే హైకోర్టులో కూడా మేము పిటిషన్ ఫైల్ చేశాము. ఇదే కాకుండా ఈరోజు చూశారు కదా ఎఫ్ఐఆర్, ఇవన్నీ మేము సాధించిన విజయం మీ అందరి సహాయ సహకారాలతో. సో ఇంకేదైనా ఉంటే ఒకటి 2 ప్రశ్నలు ఏమని అడగండి అని చెప్తారు. అడుగు బాబు, ఇక్కడ నువ్వు అడుగు ఇందాడ నుంచి అడుగుతున్నావు కదా. చెప్పండి మేడం, వీడియోస్ అంటే బయట పెట్టడానికి, కేసు పెట్టడానికి కారణం ఏంటి? మీ పైన ఎలాంటి బెదిరింపులు జరిగాయి? నా పైన ఎటువంటి బెదిరింపులు జరగలేదండి. నాకు అన్యాయం జరిగింది. నేను అందరినీ అప్రోచ్ అయిన తర్వాతే నేను ఇలా మీడియా ముందుకు వచ్చి వీడియోస్ అన్నీ బయట పెట్టడం జరిగిందండి. సో అంటే మిమ్మల్ని ఇలా చంపేస్తాను, మీ పిల్లలు కానీ భర్తలు కానీ అన్నారు కదా, సో దానికోసం వచ్చారా, లేకపోతే వేరే మన మీ డిమాండ్స్ లేకపోవడం వల్ల, అంటే మీ ఇద్దరు మధ్య లేదా ఫైనాన్షియల్గా గొడవలు అవ్వడం వల్ల వచ్చారా బయట? ఫైనాన్షియల్ గొడవలు అవేం లేవండి. తను ఇన్ని రోజులు నాతో ఒక ఫోర్స్ఫుల్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసి సడన్గా నా ఫ్యామిలీని అంతా డిస్టర్బ్ చేసేసి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అనేసి అంటే నా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయింది. నా ఫ్యామిలీ అంతా నాకు దూరం అయిపోయింది. ఇంత మోసం ఎందుకు చేసావు అనేసి అడగడానికి మాత్రమే నేను ఇదంతా చేశానండి. సో మరి ఇప్పుడు ఈ ఫైట్ మీరు చేయగలరా? ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే కాబట్టి చాలా పవర్ ఉంటుంది కాబట్టి, సో మీరు ఎదుర్కోగలరా ఇప్పుడు ఈ కేసుని? అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవ్రీ సింగిల్ ఉమెన్ అండ్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా. ఈవెన్ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంత సీనియర్ క్యాడర్ అయినా కావచ్చు, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. సో ఆ నమ్మకంతోనే మన ఇండియన్ లా మీద ఒక నమ్మకంతో నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. మీరు ఇప్పుడు చేస్తున్న న్యాయ పోరాటానికి కూడా ఖర్చు వైసీపీ వాళ్ళు పెట్టుకుంటున్నారు, బయట మాట్లాడుతున్నారు, దానికి ఏం చెప్తారు మేడం? వాళ్ళు ఎవరో కూడా చెప్తే నేను కూడా వింటానండి. తీసుకురండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే తీసుకురండి. చెప్పడం ఎందుకు, మీరు ఆరోపణలు చేయడం ఎందుకు? మీ వ్యక్తిగత జీవితం అంటే మీ వ్యక్తిగత సమస్య ఇది, దీన్ని రాజకీయ పరంగా ముందుకైతే పోతుంది, దాని మీద అది వాళ్ళ ఇష్టం. రాజకీయం నేను చేయలేదండి. నేనైతే రాజకీయంగా చేయొద్దనేసి అంటున్నాను. సో రాజకీయం చేస్తుంది మాత్రం అవతల వాళ్ళే. జనసేనని ఇన్వాల్వ్ చేయకండి. ఈవెన్ అతను జనసేన పార్టీ ఎమ్మెల్యే అయినా సరే జనసేనని ఇన్వాల్వ్ చేయకండి, బికాస్ దిస్ ఈజ్ ప్యూర్లీ పర్సనల్ అని నేను చెప్తున్నా కూడా జనసేన సభ్యులే వచ్చి దాన్ని జనసేన పార్టీ నుంచి ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో అటువైపు నుంచి చూపించడం జరుగుతుంది. అది మా వ్యక్తిగత సమస్య. అది నాకు ఎవరైతే వీణా ఉన్నారో మా ఇద్దరి మధ్య ఒక వ్యక్తిగత సమస్య. అది దాన్ని మేమే పరిష్కరించుకున్నాం. దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో కూడా మాకు తెలుసు అన్నట్లు ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయితే డైరెక్ట్ రెడీగా ఉన్నారనమాట. అంటే అది చట్టం చూసుకుంటే తమ్ముడు, దానికి ఏముంది కదా, చట్టం తన పని తాను చేసుకుని వెళ్తాం.